పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నిన్నటి సైక్లోన్ మోంథా ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే మరింత బలపడి తీవ్రమైన సైక్లోన్ లేదా తుఫానుగా అవతరించింది. అది ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలోను, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 410 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు. ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గాలులు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా 1 మీటరు రమారమి ఉప్పెన ఎగసి పడే అవకాశం ఉన్నది. ఇక ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల కొంత తటీయ వర్షం యొక్క ఎద్దడి ఉండే అవకాశం ఉన్నది. అంటే నీరు నిలిచే అవకాశం లేదా సముద్రపు నీరు లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉన్నది. ఇక ఈ 2 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజున ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు గమనించాల్సిన విషయం, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా జిల్లాలన్నింటిలో, అంటే పశ్చిమ తూర్పు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక నంద్యాల, వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. అందుచేత అత్యంత భారీ ఉన్న చోట్ల రెడ్ వార్నింగు, భారీ నుంచి అతి భారీ ఉన్న చోట్ల ఆరెంజ్ వార్నింగు ఇవ్వటం జరిగింది. ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయితో పాటు చిత్తూరు జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక 2వ రోజు కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ పడే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు కూడా ఇవ్వటం జరిగింది. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా తత్కాల వరద, అంటే కొంచెం తక్కువ సమయంలో వరద సంభవించే ప్రదేశాలు కోస్తా ప్రాంతాల్లో ఉన్నాయి. అందువల్ల ఆకస్మిక వరద ఉండే ప్రదేశాలని మీకు గ్రాఫికల్ రూపంలో సూచిస్తాను. ఇక మత్స్యకారులు ఈరోజు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంది. మధ్యాహ్నం తరువాత ఈ గాలుల యొక్క తీవ్రత పెరిగి 90 నుంచి 100 వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది. రేపు గాలుల యొక్క ఉధృతి ఉదయానికి 70 నుంచి 80, 60 నుంచి 70, గరిష్టంగా 80 వరకు చేరుకున్న తరువాత సాయంత్రానికి 45 నుంచి 55, గరిష్టంగా 65 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక సాయంత్రం తర్వాత అది ఇంకా క్రమేపీ బలహీనపడి 35 నుంచి 45, గరిష్టంగా 55 వరకు చేరుకునే అవకాశం. 3వ రోజు అనగా 29వ తేదీన కోస్తా తీరం వెంబడి తీరం ఆవల, దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో కూడా 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచి రాబోయే 3 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడలో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను, ఇక విశాఖపట్నం, గంగవరంలో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవుల్లో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది.
కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినంత వరకు సమాచారాన్ని విస్తృతంగా కూలంకషంగా చర్చించి ఆయా వర్గాలకు తెలియజేయటం జరిగింది. విపత్తు నిర్వహణ యాజమాన్య సంస్థ, జిల్లా యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వం తమ కృషిని చేస్తున్నాయి. ప్రజలు కూడా సహకారాన్ని నుంచి ఈ విపత్తు నుంచి తమను తాము రక్షించుకోవాల్సిందిగా కోరడమైంది. నిన్న చెప్పుకున్నట్లుగా పూరిళ్ళు లాంటి వల్నరబుల్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక లోతట్టు ప్రాంతాలలో నీరు చేరే అవకాశం ఉంది. ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్ పవర్ లైన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొండ చర్యలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. మడ్ స్లైడ్ అంటే బురద లాంటి మట్టి పెళ్ళలు, చిన్న లూజ్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా భూస్ఖలనం జరిగే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి లూజ్ స్ట్రక్చర్స్ దగ్గర, ఇటువంటి మట్టి పెళ్ళలు పడే చోట్ల ప్రజలు వెళ్లకుండా దూరంగా ఉండాల్సిందిగా కోరుకోవడం జరిగింది. ఇక ఉరుములు మెరుపులు ఉన్న చోట్ల చెట్ల కిందకి కానీ అసురక్షిత భవనాల దగ్గరకు కానీ వెళ్లకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా చెప్పడం జరిగింది. ఫిషింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా టోటల్గా కొన్ని రోజుల నుంచి సస్పెండ్ చేస్తాం. ఇంకా 3 రోజులు ఆ పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఏ వర్గానికి సంబంధించిన వారు సామాన్య ప్రజలు కూడా ఈ విశిష్టమైన హెచ్చరికలని దృష్టిలో ఉంచుకొని తమను తాము రక్షించుకుంటూ ముందుకు సాగాల్సిందిగా కోరటం. పెరిఫరల్ అవుటర్ బ్యాండ్స్ వల్ల వచ్చాయి. సిస్టము అలా కాన్సన్ట్రేట్ అయ్యే కొద్దీ అది కుచించుకుపోతుంది, లోపలికి వెళ్తుంది. నిన్నటి వరకు ఉన్నదంతా కూడా పెరిఫరల్ బ్యాండ్సే. దానివల్ల విశాఖపట్నంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం గరిష్టంగా నమోదైంది. అనంతపురం ఏరియాలో మా అబ్జర్వేటరీస్లో 19 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఒకటి మీకు ఇందాక చెప్పుకున్నట్టుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో, అంటే కాకినాడకు అటువైపు ఇటువైపు ఉన్న రమారమి 2 జిల్లాల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. మిగతా జిల్లాల్లో కూడా వర్షం ఎక్కువగా ఉంటుంది. ఇందాక కూడా ఏంటంటే ఒక ప్రాంతం 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు వేగం ఉండే ప్రాంతాన్ని చూపించాం. ఇంకా మిగతా ప్రాంతం 60 నుంచి 90. ఇంకొకరి సర్కిల్ ఉంది, అదేమో 50 to 60. కాబట్టి ఈ 3 సర్కిల్స్లో ఉన్న ఏరియాని బట్టి వాటి యొక్క డ్యామేజ్ ఉంటుంది. ఇన్నర్ సర్కిల్లో ఎక్కువ విండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఏంటి, కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇంచుమించు ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు ఆన్ ఈదర్ సైడ్ ఎక్కువ డ్యామేజ్ ఉండే అవకాశం ఉన్నది. ఎక్కువ డ్యామేజ్ అంటే విండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ, రెయిన్ఫాల్ ఎక్కువ ఇంటెన్సిటీతో పడుతుంది. క్లౌడ్ వాల్ ఉన్న రీజియన్లో